ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు బీజేపీ లాంటివి తెలంగాణ మీద ద్వేషం చిమ్ముతూ ఉన్నాయి అని, వాటి మీద అభ్యంతరం వ్యక్తం చేయాలి అని, అటువంటివి రిపీట్ చేయకుండా మీరు చొరవ చూపాలి అంటూ చంద్రబాబు నాయుడు గారికి పొన్నం ప్రభాకర్ గారు లేఖ రాశారు. ఆంధ్ర తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మేలా ఉన్నాయి. ఆ వ్యాఖ్యల్ని లోక్సభ రికార్డుల నుంచి తొలగించేలా స్పీకర్కి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయాలి అంటూ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేస్తూ ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, త్యాగాలు గొప్పవి. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ, ఏపీ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. కానీ బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలు వైషమ్యాలకు దారితీస్తూ ఉన్నాయి. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. అలాగే ప్రధాని మోదీ గతంలో చేసిన తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు అనే వ్యాఖ్యలు అనుచితం. తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు. అలాంటి మాటలు మానుకోవాలి. మీ మిత్రపక్షాల పార్టీల నేతల్ని నియంత్రించండి. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. వివాదాస్పద వ్యాఖ్యలకు ముగింపు పలకాలి. తెలంగాణ వారంతా ఐక్యంగా ముందుకు సాగాలి అని చెప్పి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖ. సరే, ఈ లేఖ ఏందో వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రాయిపించింటే ఇంకా ఇంపాక్ట్ ఉండేదేమో, అంతే కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రికి రాసినట్లని ఇంపాక్ట్ ఉండేది అంటున్నా నేను, మరే ఉద్దేశంతో కాదు.